మీ గంగవల్లి కూర మొక్కలు పచ్చగా లేవా? ఆకులు చిన్నగా వస్తున్నాయా? ఎంత నీళ్లు పోసినా పెరుగుదల కనిపించడం లేదా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న లిక్విడ్ ఫెర్టిలైజర్ మీ గంగవల్లి మొక్కను అద్భుతంగా మార్చేస్తుంది. కేవలం ఇంట్లో ఉండే మెంతి ఆకులతో తయారయ్యే ఈ న్యాచురల్ టానిక్ వల్ల మొక్కలు గుబూరుగా, ఆకులు పెద్దగా, కాండం బలంగా మారుతుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా ఇంట్లోనే ఖర్చు లేకుండా సూపర్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోగలుగుతారు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన ఇంటి తోటల్లో గంగవల్లి కూర ఎంతో ప్రత్యేకమైన మొక్క. ఇది ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాదు, ఇంటికి అందాన్ని కూడా ఇస్తుంది. కానీ వేసవిలో లేదా పోషకాలు తగ్గినప్పుడు ఈ మొక్క ఆకులు పల్చగా మారడం, పసుపు రంగు రావడం, పెరుగుదల ఆగిపోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో మెంతి ఆకుల లిక్విడ్ ఫెర్టిలైజర్ ఒక పవర్ఫుల్ న్యాచురల్ మెడిసిన్లా పనిచేస్తుంది. అయితే ఈ మెంతి ఆకుల్లో సహజ నత్రజని, సూక్ష్మ పోషకాలు, ఐరన్, పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మొక్కలకు ఇచ్చినప్పుడు ఆకులు గాఢమైన పచ్చ రంగులోకి మారుతాయి, కొత్త కొమ్మలు వేగంగా వస్తాయి, వేళ్ళు బలంగా మారుతాయి, మొక్కల్లో వేడి ప్రభావం తగ్గుతుంది, ఆకుల పరిమాణం పెరుగుతుంది. గంగవల్లి కూరను ఈ ఫెర్టిలైజర్ ఇస్తే మొక్క మళ్ళీ కొత్త ఉత్సాహంతో పెరుగుతుంది. ఇప్పుడు ఈ మ్యాజిక్ లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. అయితే చూడండి, గంగవల్లి కూర ఎంత పచ్చగా వచ్చింది అసలు. అందువల్లనే ఇది ఎలా వస్తుంది ఇవన్నీ పూర్తిగా చూద్దాం ఇప్పుడు. ఈ గంగవల్లి కూర ఆకులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎండాకాలంలో ఇంకా మంచిదన్నమాట. మన ఇంట్లో మన తొట్టిల్లో పెంచుకొని మన సహజంగా పండించుకొని ఈ ఆకులను కూర వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చిన్న తొట్టిల్లో పెంచుకోవాలి. మొక్కజొన్న కంకులు ఎందుకు వేసిన అంటే ఈ ఎండకు ఈ మొక్క తట్టుకోదన్నమాట, అందుకే మల్చింగ్ మోడల్లో వేసిన అనమాట. అంటే ఈ వేడికి ఈ మొక్క చనిపోకుండా మనం కొన్ని నీళ్ళు పోసినా కానీ వాటర్ ఆవిరైపోకుండా ఉండడానికని ఈ కంకులు వేసిన అనమాట. అందువల్లనే ఈ గంగవల్లి కూర తడి తొందరగా ఆరిపోదు. ఇంకా ఇది రోజు రోజుకి వాటర్ పోయడం వల్ల ఫెర్టిలైజర్ లాగా తయారైపోతుంది, మొక్కకి ఇంకా హెల్దీగా అయిపోతుంది అనమాట. అందుకోసమని ఇది వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నేను చూపిస్తా అసలు ఇది ఎట్లా తయారు చేయాలి. ఇది మెంతి ఆకులు పొడి అనమాట. లేకపోతే మార్కెట్లో అట్లా ప్యాకెట్ రూపంలో కసూరి మెంతి రూపంలో దొరుకుతుంది అనమాట. కొంచెం బెల్లం, బెల్లము, బియ్యం కడిగిన వాటరు, ఈ మూడిటితోటి మనము కావాలంటే కొంచెం చాయ్ పత్తా పొడి గినంగా యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ డబ్బా, దీంట్లో నేను తయారు చేస్తాను అనమాట. ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు ఇవి అన్నీ పోసుకున్న తర్వాత కసూరి మేతి 2 స్పూన్స్ వేస్తాం. పోతే బెల్లం, బియ్యం కడిగిన నీళ్ళు, సింపుల్గా ఇదే మొక్కలకు చాలా మంచిదన్నమాట. పోతే ఇది 2 డేస్ పడుతుంది, 2 నుంచి 3 రోజుల వరకు నీడలో ఉంచాలి. 3వ రోజు వచ్చేసరికి నీటిని కొద్దిగా పుల్లటి వాసన వస్తుంది, అప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ రెడీ అయిపోయినట్టు. ఈ లిక్విడ్ను నేరుగా మొక్కలకు ఇవ్వకండి. అప్పుడు ఒక గ్లాస్ ఫెర్టిలైజర్ తోటి 3 గ్లాసుల నీళ్ళు కలిపి డైల్యూట్ చేసి ఇవ్వండి. అప్పుడు మొక్కలకు చాలా హెల్దీ అనమాట. చూద్దాము ఇప్పుడు ఎట్లా తయారైంది లిక్విడ్ అనేది. చూడండి, అసలు ఈ ఆకుల్లో ఉన్న గ్రీనిష్ అనేది వాటర్లోకి వెళ్ళిపోయింది, అంటే మనకు లిక్విడ్ మంచిగా రెడీ అయిపోయినట్టు. ఈ బకెట్ అంటే చూడు 1:3 రేషియోలో తీసుకున్నాను, అందుకే తక్కువ వాటర్. బకెట్లో కొన్నే వాటర్ ఉన్నాయి చూడండి, అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇది 2 స్పూన్స్ పొడే కదా, ఆల్రెడీ బియ్యం కడిగిన వాటర్ ఉన్నాయి కదా. పోతే చూడండి, ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వారానికి ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. ఇంకా స్ప్రే బాటిల్లో పోసి ఆకులపై చల్లితే ఇంకా మంచిది అనమాట. మొక్క వేళ్ళ దగ్గర పోయాలి.
ఈ ఫెర్టిలైజర్ ఉపయోగించిన తర్వాత మీరు గమనించే మార్పులు అద్భుతంగా ఉంటాయి. ఆకులు మెరిసే పచ్చ రంగులోకి మారుతాయి. గంగవల్లి తీగలు వేగంగా పెరుగుతాయి. కొత్త చిగుళ్ళు ఎక్కువగా వస్తాయి. మొక్కలు తాజాగా కనిపిస్తాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా న్యాచురల్ ఫెర్టిలైజర్ కావడంతో మొక్కలకు ఎలాంటి హాని ఉండదన్నమాట. ఇకపోతే అన్ని మొక్కలకు వేసుకోవచ్చు. ఒక గంగవాయిల్ కూర అనే కాదు, ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు. ఇకపోతే మీరు ఇది ఒక 15 డేస్కి ఒక్కసారి ఇవ్వండి. చూడండి ఎంత పచ్చగా వచ్చినాయి అసలు మొక్కలు. ఎక్కువ మోతాదులో వేయకండి, ప్రతిరోజు ఉపయోగించకండి, ఎండలో స్ప్రే చేయకండి. ఇక కొన్ని చిన్న జాగ్రత్తలు, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఉదయం లేదా సాయంత్రం వేయండి, వారానికి ఒక్కసారి సరిపోతుంది. నీడలో అంటే నీడలో చేయాలన్నమాట ఇది. ఈ చిన్న టిప్పు పాటిస్తే మీ గంగవాయిల కూర మొక్క అద్భుతంగా పెరుగుతుంది. తప్పకుండా ఈ టిప్పులన్నీ గుర్తుపెట్టుకొని మీరు మీ ఇంట్లో అప్లై చేస్తూ ఉండండి. మీ మొక్కల్లో గ్రోతింగ్ చాలా బాగుంటుంది. ఇది గంగవాయిల కూర అనే కాదు, మనం కుండీలో పాలకూరని గినంగా పెంచుకుంటాం కదా మన ఇంట్లో, ఇంకా ఆ పాలకూర గినంగా మంచిగా వస్తుంది. ఇలా సహజమైన లిక్విడ్స్ తయారు చేసి మొక్కలకు ఇస్తే మనకు హెల్దీ, మొక్కలకు హెల్దీ, భూమిలో గినంగా హెల్దీ ఉంటుంది. భూమి గినంగా హెల్దీ ఉంటుంది. ఇంకే మొక్క పెట్టుకున్నా మంచిగా ఉంటుంది అనమాట. ఇలా వేయాలి. నేను ఒక చిన్న టిప్పు చెప్తా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరు కంటిన్యూస్గా నా వీడియోస్ చూస్తుండండి. నేను కొత్తవి వెరైటీ టిప్స్ చేస్తాను. అంటే కొంతమంది ఎందుకంటే జాబ్కు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి అస్సలు టైం ఉండదు అనమాట. అట్లాంటి వాళ్ళ కోసమని నేను ఈజీ టిప్స్ చెప్తూ ఉంటాను అనమాట. అంటే మనకున్న కొంచెం టైంలో మొక్కలను ఎలా పెంచుకోవాలి అనే విషయాలు చెప్తాను అనమాట. చాలా ఈజీ వేస్ అనమాట, చాలా ఈజీ వేస్. ఒక్కసారి చేస్తే మనం జస్ట్ వాటర్ పోస్తున్నట్టుగా పోస్తే మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ అందుతాయి, కావాల్సినవన్నీ దొరుకుతాయి అన్నమాట, ఖనిజాలన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాంటి ఈజీ టిప్స్ చెప్తూ ఉంటా. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఫాలో అవుతూ ఉంటే మీకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. నేను కొత్త విషయాలు తెలుసుకొని మీకు కొత్త విషయాలు చెప్తా. ఈజీ వేలో చెప్తా. ఎందుకంటే చాలామందికి ఈజీ వేలు అంటే ఇట్లా టైం ఉండదు కదా గార్డెనింగ్ కోసమని, అందువలన వాళ్ళ కోసమని నేను కొత్త టిప్స్ తెలుసుకొని చెప్తా అన్నమాట. తప్పకుండా ఫాలో అవుతుండండి. చూశారుగా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉండే మెంతి ఆకులతో ఎంత పవర్ఫుల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసి మొక్కలకు ఇస్తే ఎలా అవుతుందో చూసిరు కదా. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ, మొక్కల పెరుగుదల అద్భుతంగా ఉంటుంది. మీ గంగవాయిల కూర మొక్కకు కూడా ఈ ఫెర్టిలైజర్ వేసి ఎలాంటి ఫలితాలు వచ్చాయో కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన గార్డెనింగ్ టిప్ తోటి కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.